వెల్కమ్ టు వీకెండ్ బిజినెస్ బులెటిన్. ఇట్స్ యువర్ మనీ. విధాన పరపతి సమీక్షలో రిజర్వ్ బ్యాంక్ ఎలాంటి సంచలనాలకు తావివ్వలేదు. రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ హోదాలో తన చివరి మానిటరీ పాలసీ రివ్యూలో దువ్వూరి సుబ్బారావు ఎలాంటి కీలక నిర్ణయం తీసుకోకుండానే ముగించేశారు. రూపాయి పతనం, ద్రవ్యోల్బణం, కరెంటు ఖాతా లోటు, వృద్ధి రేట్లను ప్రధాన అవరోధాలుగా చూపిస్తూ కీలక రేట్లను ముట్టుకోలేదు. మరోపక్క స్టాక్ మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతూనే ఉన్నాయి. గత 8 ట్రేడింగ్ సెషన్లలో నిఫ్టీ 400 పాయింట్లు నష్టపోయింది. పతనమవుతున్న స్టాక్ మార్కెట్ల విశ్లేషణతో పాటు తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుపై యూపీఏ స్పష్టమైన ప్రకటనతో కీలకంగా మారిన హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్పై ఫోకస్ స్టోరీ మీ ముందుకొచ్చింది. ఈ వీక్ ఎపిసోడ్లో ముందుగా హైలైట్స్ చూద్దాం. బ్రాండ్ హైదరాబాద్ పైనే అంతటా చర్చ. పెట్టుబడులకు డోకా లేదంటున్న కార్పొరేట్ వర్గాలు. పతనమవుతున్న రూపాయి విలువ, ఫలితమివ్వని రిజర్వ్ బ్యాంక్ చర్యలు. స్టాక్ మార్కెట్లకు రూపాయి సెగ. 5 వారాల కనిష్ట స్థాయికి సెన్సెక్స్. మార్కెట్లోకి హోండా కొత్త బైక్. అట్రాక్టివ్ ఫీచర్స్ తో ఆకట్టుకుంటున్న డ్రీమ్ నియో. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటనతో హైదరాబాద్ పరిస్థితి ఏంటి అనేది ఇప్పుడు తెర మీదకొచ్చిన అంశం. ఫార్మా, బయోటెక్ హబ్గా అంతర్జాతీయ గుర్తింపు పొందడంతో పాటు ఐటీ కంపెనీలకు కేర్ ఆఫ్గా మారిన హైదరాబాద్లో కార్పొరేట్ కంపెనీల పరిస్థితి ఎలా ఉండబోతోంది? కొత్త పెట్టుబడులు వస్తాయా? ఇలా పలు ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి. బ్రాండ్ హైదరాబాద్కు మళ్లీ పూర్వ వైభవం వస్తుందా? ఇదే ఈ వారం ఫోకస్ స్టోరీ. దశాబ్దాల కాలంగా వాయిదా పడుతూ వస్తున్న ప్రత్యేక తెలంగాణపై ఎట్టకేలకు స్పష్టమైన ప్రకటన వచ్చేసింది. కొత్త రాష్ట్రం కన్నా అందరి చూపు ఇప్పుడు హైదరాబాద్ పైనే. ఐటీ హబ్గా, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్తో పాటు హైటెక్ సిటీతో అంతర్జాతీయ హంగులను అద్దుకున్న హైదరాబాద్ భవిష్యత్తు ఎలా ఉంటుందనే దానిపై కార్పొరేట్ వర్గాలు లెక్కలు వేసుకుంటున్నాయి. ఇన్ని రోజులు ధర్నాలు, బంద్లతో పాటు రాజకీయ అనిశ్చితితో వెనుకబడ్డ హైదరాబాద్ మళ్లీ పూర్వ వైభవం సాధిస్తుందని కార్పొరేట్ వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. రాష్ట్ర జీడీపీలో హైదరాబాద్దే సింహభాగం. ట్యాక్స్ల రూపంలో సర్కారు ఖజానా వస్తున్న ఆదాయంలో హైదరాబాద్ వాటానే ఎక్కువ. ఆంధ్రప్రదేశ్కి వస్తున్న ఆదాయంలో దాదాపు 30% పైగా రెవెన్యూ కేవలం హైదరాబాద్ నుండే వస్తోంది. అలాంటి హైదరాబాద్ ఇప్పుడు 2 రాష్ట్రాలకు కీలకంగా మారనుంది. ఆదాయం, అప్పుల పంపకంలో హైదరాబాద్ పాత్ర కీలకం కానుంది. అయితే తెలంగాణ వచ్చినంత మాత్రాన పెట్టుబడుల విషయంలో హైదరాబాద్ కు జరిగే నష్టమేమీ లేదన్నది కార్పొరేట్ వర్గాల ధీమా. హైదరాబాద్ లో 1300కు పైగా ఐటీ కంపెనీలతో పాటు మల్టీనేషనల్ కంపెనీలు, ఇన్సూరెన్స్, ట్రాన్స్పోర్ట్, రియల్ ఎస్టేట్, రిటైల్ సంస్థలు ఎన్నో ఏళ్లుగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. దేశంలోని ఇతర నగరాలతో వ్యాపార కార్యకలాపాలు నిర్వహించేందుకు అనువుగా ఉండటంతో కంపెనీలు హైదరాబాద్ ను హాట్ డెస్టినేషన్ గా ఎంచుకుంటున్నాయి. దీంతో పెట్టుబడులకు వచ్చే ఢోకా ఏమీ ఉండదని ఆర్థిక రంగ నిపుణులు చెబుతున్నారు. సపరేట్ స్టేట్ డిక్లరేషను హైదరాబాద్పై ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుంది అని చెప్పడం వెంటనే ఇప్పుడు కొంచెం కష్టం. ఎందుకంటే ఈ స్టేట్ ఫామ్ అయిన తర్వాత పొలిటికల్గా సిచ్యువేషన్ ఎలా ఉంటుంది, ఒక ప్లేస్లో ఇన్వెస్ట్మెంట్స్ రావాలంటే అక్కడ పొలిటికల్ స్టెబిలిటీ, తర్వాత ఆ పొలిటికల్ లీడర్షిప్ మీద డిపెండ్ అయి ఉంటుంది. కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత అవి కనుక సరైన పాలసీస్ చేసి హైదరాబాద్లో మంచిగా మార్కెటింగ్ చేసుకోగలిగితే అప్పుడు ఇన్వెస్ట్మెంట్ మళ్ళీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అప్పటిదాకా మీడియం టర్మ్లో, షార్ట్ టర్మ్లో ఒక రకమైన ఇప్పుడు ఎలా ఉందో అలాగే ఉంటుంది. కొత్తగా ఇన్వెస్ట్మెంట్స్ వచ్చే అవకాశాలు తక్కువ ఉంటాయి. ఐటీ, ఐటీఈఎస్ సెక్టార్లో హైదరాబాద్ లో పనిచేస్తున్న ఉద్యోగుల సంఖ్య సుమారు 5 లక్షలు. రాష్ట్ర ఐటీ ఎగుమతుల్లో హైదరాబాద్ వాటా 90%. ఇక్కడ ఉన్న మౌలిక సదుపాయాలు, వాతావరణం పెట్టుబడులకు చాలా అనుకూలంగా ఉండడంతో మున్ముందు కూడా రాష్ట్రంలో పెట్టుబడులు పెరుగుతాయే తప్ప తగ్గడమంటూ ఉండదని మార్కెట్ నిపుణులు భరోసా ఇస్తున్నారు. పక్క రాష్ట్రాలతో పోలిస్తే ఇన్ఫ్రాస్ట్రక్చర్ హైదరాబాద్ కు పెద్ద అసెట్. దీంతో పాటు రోడ్డు, రవాణా సదుపాయం మరో అడ్వాంటేజ్ గా చెప్పొచ్చు. రాజీవ్
గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుండి కేవలం 45 నిమిషాల్లో సిటీని చేరుకోవడం అనేది ఐటీ కంపెనీలు హైదరాబాద్ ని ఎంచుకునేందుకు పాజిటివ్ అంశాల్లో ఒకటి. గచ్చిబౌలి, హైటెక్ సిటీ, మణికొండ ప్రాంతాల్లో ఎక్కడ చూసినా పెద్ద పెద్ద ఐటీ కంపెనీలే దర్శనమిస్తాయి. గూగుల్, మైక్రోసాఫ్ట్, ఫేస్బుక్, ఇన్ఫోసిస్, విప్రో, డెల్, యాహూ లాంటి కంపెనీలు హైదరాబాద్ కున్న పాజిటివ్ అంశాలను చూసే క్యూ కట్టాయి. లైన్ రోడ్లు, ఎంఎంటీఎస్ ట్రైన్లతో పాటు త్వరలో అందుబాటులోకి రానున్న మెట్రో రైల్ సౌకర్యం మరిన్ని కంపెనీలను హైదరాబాద్ కు క్యూ కట్టేలా చేస్తాయనడంలో సందేహం లేదంటున్నాయి మార్కెట్ వర్గాలు. లేదా యునైటెడ్ ఉంటుందా అన్నది కాదు, అక్కడ పాలసీస్ ఏమున్నాయి, దట్ ఈస్ వాట్ ఈస్ గోయింగ్ టు అట్రాక్ట్ ఆర్ బిజినెస్కి ఇంట్రెస్ట్ ఉందా లేదా అన్నది అదే బేసిస్ అవుతుంది తప్పించి ఈ ఫార్మేషన్స్ కాదు. రాష్ట్ర విభజన కంటే ముందు రాజకీయ సంక్షోభంతో పాటు కరెంటు కోతలు, ప్రభుత్వ పనితీరు కారణంగా రాష్ట్రానికి వచ్చే పెట్టుబడులు బెంగుళూరు, చెన్నైలకు తరలిపోయాయి. కానీ ఇప్పుడు తెలంగాణ ఏర్పాటుపై స్పష్టమైన ప్రకటన రావడంతో హైదరాబాద్ కు రూట్ క్లియర్ అయింది. త్వరలో రాజకీయ అనిశ్చితికి తెరపడనుంది. కొత్త రాష్ట్రం ఏర్పాటు తర్వాత భూముల ధరలు కూడా తగ్గనుండడంతో పెట్టుబడులకు మరింత అనుకూలంగా కానుంది. మొదటి రీజన్ ఇక్కడ మంచి టాలెంట్ అవైలబిలిటీ ఉంటుంది. లోకల్గా హైదరాబాద్ ఈజ్ వెల్ నోన్ వెరీ ఐటీ హబ్ ఇన్ ఇండియా. సో మా దగ్గర అంటే మంచి టాలెంట్ అవైలబిలిటీ ఉంది, ఎస్పెషల్లీ విత్ ఎస్ఏపీ, ఈపీఎం అండ్ ఎస్ఏపీ కోర్ స్కిల్స్. అది మా మొదటి రీజన్ అనమాట. ఇక్కడ ఏంటంటే ఇక్కడ టాలెంట్ కూడా మంచి డెడికేషన్, వెరీ హార్డ్ వర్కింగ్ టాలెంట్ కంపేర్ టు అదర్ సిటీస్, అదర్ కంట్రీస్ బేసిక్లీ. సో అది మెయిన్ రీజన్ హైదరాబాద్లో కాన్సన్ట్రేట్ చేయడానికి. హైదరాబాద్ ముందు నుండే అభివృద్ధి చెందిన నగరం కావడంతో పాటు అంతర్జాతీయంగా గుర్తింపు పొందింది. కాబట్టి తెలంగాణ ప్రకటనతో హైదరాబాద్కు వచ్చిన నష్టమేమీ లేదు. ఆంధ్రాకు మరో ప్రాంతం రాజధానిగా అభివృద్ధి చెందడానికి సమయం పడుతుంది. ఆ తరువాత కూడా మౌలిక సదుపాయాలు, మానవ వనరులు ఎలా ఉంటాయోనన్న సందేహాల నేపథ్యంలో కార్పొరేట్ కంపెనీలు ఇన్వెస్ట్మెంట్ కు హైదరాబాద్ నే ఎంచుకునేందుకు ఆసక్తి చూపుతున్నాయి. This will give growth opportunities in terms of infrastructure. And if infrastructure grows, so does all the product categories would grow. And that will give benefit to business. అభివృద్ధిలో పోటీ పడుతూ రెండు రాష్ట్రాలు సహకరించుకుంటే దేశంలోనే అభివృద్ధి చెందిన రాష్ట్రాలుగా ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలు ఏర్పడతాయని ఆర్థిక రంగ నిపుణులు సూచిస్తున్నారు. చిన్న రాష్ట్రాల అభివృద్ధి బాగుంటేనే దేశ ఆర్థిక వృద్ధి రేటు గణనీయంగా పెరిగి అగ్ర రాజ్యాల చెంతన నిలబడగలం. కెమెరా పర్సన్ నగేష్తో శృతి, విసిక్స్ న్యూస్, హైదరాబాద్. మార్కెట్ వర్గాలను రిజర్వ్ బ్యాంకు నిర్ణయం నిరుత్సాహపరిచింది. మానిటరీ పాలసీ రివ్యూలో కీలక రేట్లను యథాతథంగా ఉంచింది. ఈ వివరాలతో పాటు ఈ వారంలో చోటు చేసుకున్న బిజినెస్ న్యూస్ను ఇప్పుడు బ్రీఫ్గా చూద్దాం. రిజర్వ్ బ్యాంక్ పరపతి సమీక్షా విధానంలో ఎలాంటి సంచలనాలకు తావివ్వకుండా స్తబ్దుగా ముగించారు. ముందు నుండి ఊహించినట్లుగానే మానిటరీ పాలసీ వచ్చిందని ఆర్థిక రంగ నిపుణులు చెబుతున్నారు. రెపో రేటు, సిఆర్ఆర్ యథాతథంగానే ఉంచింది ఆర్బీఐ. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు అంచనాను 5.7% నుండి 5.5% తగ్గించారు. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ క్షీణిస్తూ వస్తుండటంతో ద్రవ్యోల్బణం పెరుగుతూ వస్తోంది. 2014 మార్చి కల్లా ద్రవ్యోల్బణాన్ని 5% కట్టడి చేయాలని మార్గాలను అన్వేషించాలని ఆర్బీఐ నిర్ణయం తీసుకుంది. ఆర్బీఐ మానిటరీ పాలసీతో బ్యాంకింగ్ రంగానికి పెద్దగా ఒరిగిందేం లేదని బ్యాంకింగ్ వర్గాలు పెదవి విరుస్తున్నాయి. రూపాయి బలహీనంగా ఉండటంతో రెపో రేటు, సిఆర్ఆర్లను యథాతథంగా ఉంచినట్లు, రూపాయి బలపడగానే ఈ మధ్య ప్రకటించిన కఠిన చర్యలను ఉపసంహరించుకుంటామని రిజర్వ్ బ్యాంక్ తెలిపింది. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ రోజురోజుకు క్షీణిస్తూ వస్తోంది. జాతీయ, అంతర్జాతీయ పరిస్థితుల దృష్ట్యా బలహీనపడుతున్న రూపాయి మారకపు విలువ మరింత దిగజారింది. గత జూన్లో ₹57.25 ఆల్ టైమ్ ని క్రాస్ చేసి ₹60కు పడిపోయింది. గతంలో రూపాయి మారకం విలువ ₹55కు చేరుకుంటేనే ఆర్బీఐ జోక్యం చేసుకుని డాలర్లను అమ్మి రూపాయి విలువను నిలబెట్టడానికి ప్రయత్నాలు చేసేది. కానీ ఇప్పుడు ₹61 దాటినా కూడా రూపాయి పతనాన్ని అడ్డుకోవడం తన వల్ల కావట్లేదని రిజర్వ్ బ్యాంక్ చేతులెత్తేసింది. వచ్చే 2-3 నెలల్లో మరిన్ని సంస్కరణలు ఉంటాయని ప్రధాని మన్మోహన్ సింగ్ పారిశ్రామికవేత్తలకు హామీ ఇచ్చారు. మరిన్ని సాహసోపేత నిర్ణయాలు తీసుకుని వాటిని వెంటనే అమలు చేయాలని వాణిజ్యం, పరిశ్రమల రంగాలకు సంబంధించిన పారిశ్రామికవేత్తలు ప్రధానిని కోరారు. భారత వృద్ధి రేటుపై పారిశ్రామిక వర్గాలకు నమ్మకం ఉందని, ధైర్యంగా నిర్ణయాలు తీసుకోవాలని పారిశ్రామిక వర్గాలు సర్కారుకు భరోసా ఇచ్చాయి.
కరెంటు ఖాతా లోటు కట్టడి, రూపాయి క్షీణత, వాణిజ్యం, పారిశ్రామికోత్పత్తి మందగమనం తదితర అంశాలపై ప్రధానంగా చర్చించారు. విదేశీ పెట్టుబడులకు కేంద్రం తలుపులు బార్లా తెరిచింది. మరిన్ని ఆర్థిక సంస్కరణలు చేపడతామని ప్రధాని మన్మోహన్ సింగ్, చిదంబరం ప్రకటించిన మరుసటి రోజే విదేశీ పెట్టుబడులకు ప్రభుత్వం రెడ్ కార్పెట్ పరిచింది. టెలికాం రంగంలో 100% ఎఫ్డీఐలను అనుమతించడంతో పాటు రక్షణ విభాగంలో 26% ఎఫ్డీఐలకు సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మల్టీ బ్రాండ్ రిటైల్ సెక్టర్లో గతంలోనే ఎఫ్డీఐలను అనుమతించినప్పటికీ పెట్టుబడులు ఆశించిన స్థాయిలో రాకపోవడంతో నిబంధనలను మరింత సడలించింది సర్కార్. 30% స్థానిక సరుకులను ఖచ్చితంగా కొనాలనే నిబంధనలను సడలించి ఒకసారి 30% కొనుగోలు చేస్తే సరిపోతుందని తెలిపింది. ఇలా పలు రంగాల్లో చేసిన సడలింపులతో భారీగా విదేశీ పెట్టుబడులు వచ్చి పడతాయని కేంద్రం భావిస్తోంది. రాష్ట్రానికి చెందిన ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన ఆంధ్ర బ్యాంక్ నిరుత్సాహకర ఫలితాలను ప్రకటించింది. జూన్ 2013తో ముగిసిన బ్యాంకు మొదటి త్రైమాసిక ఫలితాలు నిరాశపరిచాయి. గత ఏడాదితో పోలిస్తే టోటల్ బిజినెస్ పెరిగినప్పటికీ నికర లాభం గణనీయంగా తగ్గిందని ఆంధ్ర బ్యాంక్ ఎండీ బిఏ ప్రభాకర్ తెలిపారు. గత సంవత్సరం Q1తో పోలిస్తే నికర లాభం 131 కోట్ల రూపాయలు తగ్గింది. పోయినేడాది 362 కోట్ల రూపాయల నికర లాభం ఆర్జించగా ఈసారి కేవలం 231 కోట్ల రూపాయలు మాత్రమే ఆర్జించింది. బ్యాంకు మొత్తం బిజినెస్ గతేడాదితో పోలిస్తే 16% పెరిగింది. కొత్త ప్రొవిజన్స్ రావడంతో లాభాలు గణనీయంగా తగ్గాయని ఆంధ్ర బ్యాంక్ తెలిపింది. ఎన్పీఏల శాతం కూడా పెరిగింది. ఈ ఏడాది మంచి ఫలితాలు సాధిస్తామని ఊహించినప్పటికీ రికవరీ వాతావరణం సరిగా లేకపోవడంతో చేదు అనుభవం ఎదురైందన్నారు ప్రభాకర్. హైదరాబాద్ నుండి లండన్కు త్వరలోనే రోజువారీ సర్వీసులను ప్రారంభిస్తున్నట్లు బ్రిటిష్ ఎయిర్వేస్ సంస్థ తెలిపింది. ఇంగ్లండ్కు చెందిన ఈ విమానయాన సంస్థ హైదరాబాద్ నుండి లండన్కు వారానికి 6గా ఉన్న విమాన సర్వీసుల్ని డైలీ సర్వీస్గా మార్చాలని నిర్ణయం తీసుకుంది. అక్టోబర్ 27 నుండి ఈ రోజువారీ సర్వీసుల్ని అందుబాటులోకి తీసుకురానున్నట్లు బ్రిటిష్ ఎయిర్వేస్ రీజనల్ కమర్షియల్ మేనేజర్ క్రిస్టోఫర్ తెలిపారు. 2008 నుండి సౌత్ ఏషియా నెట్వర్క్లో హైదరాబాద్ తమకు కీలక మార్కెట్గా మారిందని ఆయన అన్నారు. వాణిజ్యపరంగా, పర్యాటక పరంగా ప్రయాణికుల సంఖ్య రోజురోజుకు పెరుగుతూ వస్తోందని క్రిస్టోఫర్ చెప్పారు. ఎలక్ట్రికల్ గూడ్స్ తయారీ కంపెనీ హావెల్స్ మార్కెట్లోకి కొత్త ప్రాడక్టులను లాంచ్ చేసింది. రానున్న పండుగ సీజన్ను దృష్టిలో పెట్టుకుని వాటర్ హీటర్లు, ఫ్యాన్లు, ఇండక్షన్ కుక్కర్, శాండ్విచ్ మేకర్ ఇలా పలు ప్రాడక్ట్స్ ను మార్కెట్లోకి విడుదల చేసింది. ప్రస్తుతం రాష్ట్రంలో 250 కోట్ల రూపాయల మార్కెట్ వాటా సాధించామని, మరో 3 ఏళ్లలో 500 కోట్ల రూపాయల వాటా సొంతం చేసుకుంటామని హావెల్స్ ఇండియా ప్రెసిడెంట్ సునీల్ సిక్కా తెలిపారు. ద్వితీయ శ్రేణి నగరాల్లోని కస్టమర్లను దృష్టిలో పెట్టుకుని అందుబాటు ధరలో లభ్యమయ్యేలా రియో పేరుతో స్విచ్లను కూడా మార్కెట్లోకి లాంచ్ చేశారు. రూపాయి పతనం ఎఫెక్ట్ స్టాక్ మార్కెట్లను ముంచింది. మార్కెట్లో నెగటివ్ సెంటిమెంట్ పెరుగుతోంది. గత 8 ట్రేడింగ్ సెషన్లలో స్టాక్ మార్కెట్లు నష్టాల్లోనే ముగిశాయి. వచ్చే వారం స్టాక్ మార్కెట్లు ఎలా ఉంటాయనే దానిపై అనలిస్టుల సూచనలేంటో మార్కెట్ పల్స్లో తెలుసుకుందాం. మంగళవారం నాడు రిజర్వ్ బ్యాంకు తీసుకున్నటువంటి ఎటువంటి రేట్లు పెంచకూడదని తీసుకున్న నిర్ణయం కంటే రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ గారు మన ఆర్థిక పరిస్థితి గురించి, రూపాయి గురించి, మన యొక్క గ్రోత్ గురించి మాట్లాడినటువంటి వ్యాఖ్యలు, చేసినటువంటి వ్యాఖ్యానాలు బహుశా మార్కెట్లో ఎఫ్ఐఎస్ కానీ లేకపోతే పెద్దవాళ్ళు కానీ ముందుకు ధైర్యంగా వచ్చి ఇన్వెస్ట్ చేయగలుగుతారా లేదా అన్నటువంటి సందేహానికి తావుతీసింది. గత వారం అంతా మీరు గమనిస్తే అంతకుముందు వారం నుంచి అంటే సుమారుగా నెల రోజుల నుంచి ఆ విధంగా రక్తపాతం జరుగుతున్నటువంటి బ్యాంకింగ్ స్క్రిప్ట్స్లో గత వారం కూడా అదే విధంగా కంటిన్యూ అయింది. ఎంతో మంచి బ్యాంక్స్, మంచి పర్ఫార్మెన్స్ ఉన్నాయన్నట్టు అనుకున్నటువంటి ఎస్ బ్యాంక్ కానీ, ఐసిఐసిఐ బ్యాంక్ కానీ సుమారుగా 7 నుంచి 8% పడ్డము. అదేవిధంగా పిఎస్యు బ్యాంక్స్ అయితే అప్రతిహతంగా, అంటే అడ్డు అదుపు లేకుండా అలా రెగ్యులర్గా పడుతూనే ఉండడము. ఇదంతా గమనిస్తే మార్కెట్లో ఒక విధమైనటువంటి భయాలు, అంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అనేవాడు లేకుండా పోతాడేమో అన్నటువంటి ఒక భయం ఏర్పడుతుంది. క్రితం వారము సుమారుగా నిఫ్టీ కూడా 3% పడిపోయింది. అంటే సుమారుగా 210 పాయింట్లు క్రిత వారంతో ఈ వారంతో పోల్చుకుంటే 210 పాయింట్లు నిఫ్టీ పడిపోయింది. ఒక్క టెక్నాలజీ స్క్రిప్ట్స్ తప్ప ప్రతి ఒక్కటి, స్టీల్స్, మెటల్స్, బ్యాంకింగ్, ఆయిల్ అండ్ గ్యాస్, ఆటోమొబైల్స్,
ప్రతి ఒక్క చోట కూడా విపరీతమైనటువంటి అమ్మకాల ఒత్తిడే. నేను క్రితం వారం చెప్పినట్టుగా ఆర్బీఐ తమ తీసుకున్నటువంటి నిర్ణయాలను వెనక్కు తీసుకుంటుందా, రూపీ మెల్లగా బలపడుతుందా లేదా అన్నటువంటివి పెద్ద ప్రశ్నలుగానే మిగిలిపోవచ్చు. కానీ మా అంచనా ప్రకారము ఇంకొక నెల 2 నెలల వరకు ఇదే విధమైనటువంటి పరిస్థితి కొనసాగవచ్చు. ఆర్బీఐ ఎన్ని కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నప్పటికీ కూడా రూపాయి సుమారుగా 58కి వచ్చి బలపడేంత వరకు కూడా ఎఫ్ఐఐస్ కానీ హెడ్జ్ ఫండ్స్ కానీ మన మార్కెట్లోకి రారు. ఎఫ్ఐఐస్ తన యొక్క డబ్బులు తీసుకొచ్చి మన ఇండియాలో ఇన్వెస్ట్ చేస్తారా అన్నటువంటిది ఒక పెద్ద క్వశ్చన్ మార్కే. ఎఫ్ఐఐస్ ధైర్యంగా ఇన్వెస్ట్ చేయనంత వరకు కూడా మార్కెట్ ఇదే విధంగా పతనావస్థలో కొనసాగుతూనే ఉంటుంది. కాబట్టి చిన్న చిన్న ఇన్వెస్టర్లందరూ కూడా కొద్ది రోజులు మార్కెట్ పూర్తిగా దూరంగా ఉండడమే మంచిది. కేవలం రూపాయి మీదనే మన భవిష్యత్తు, రూపాయి బలపడుతుందా లేక రూపాయి బలహీనపడుతుందా, ఎఫ్ఐసి ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయా రావా అన్నటువంటి వీటన్నిటి మీదనే కూడా మన యొక్క మార్కెట్ ఆధారపడి ఉంటుంది. 5850 స్ట్రాంగ్ సపోర్టు. ఒకవేళ అది కనుక బ్రేక్ అయితే నెక్స్ట్ వీకే మళ్ళీ 5750, తర్వాత 5555. నాకు మార్కెట్ యొక్క తీరు, మార్కెట్లో కొనుగోళ్లకు లేని ఏమాత్రం కనబడిన ఉత్సాహము, ఇవన్నీ కనుక గమనిస్తే మార్కెట్ వచ్చే వారం కూడా పడవచ్చు. ఒకవేళ పెరిగినా ఏదో షార్ట్ కవరింగ్ వల్ల 1 రోజు 2 రోజుల్లో పెరగచ్చు, కానీ అది నిలబడదు. పెరుగుతోంది కదా అని ఇన్వెస్టర్లు కొనకండి. ఒకవేళ మార్కెట్ 5750కి దిగి ఆయంత లోపలే కనుక ఆర్బీఐ మేము తీసుకున్నటువంటి నిర్ణయాలన్నింటినీ వెనక్కి తీసుకుంటున్నాము, రూపాయి కొద్దిగా బలపడింది అని అంటే అప్పుడు జాగ్రత్తగా చూసి కొనండి. వచ్చే వారంలో కూడా మార్కెట్లో సెల్లింగే కనిపిస్తుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండడం మంచిది. 2-వీలర్ మేజర్ హోండా కంపెనీ మరో కొత్త బైక్ను మార్కెట్లోకి లాంచ్ చేసింది. మేజర్ మార్కెట్గా ఉన్న 110cc సెగ్మెంట్లోనే డ్రీమ్ నియో పేరిట బైక్ను విడుదల చేసింది హోండా. హోండా డ్రీమ్ నియో స్పెషల్ ఫీచర్స్ ఈ వారం బ్రాండ్ న్యూలో తెలుసుకుందాం. .110cc సెగ్మెంట్లో హోండా కంపెనీ లాంచ్ చేసిన డ్రీమ్ నియో బైక్ మార్కెట్లో హల్చల్ చేస్తోంది. స్టైలిష్ డిజైన్, స్పెషల్ ఫీచర్స్ తో ఇటు యూత్ ను అటు కామన్ పీపుల్ ను కూడా అట్రాక్ట్ చేస్తోంది. వైట్ రెంట్ డ్యూయల్ టోన్ స్టిక్కర్స్ తో ఫ్యూయల్ ట్యాంక్ ను స్టైలిష్ గా డిజైన్ చేశారు. సైడ్ ప్యానెల్ గ్రాఫిక్స్ బైక్ సైడ్ లుక్ ను హైలైట్ చేస్తోంది. రౌండ్ సర్కిల్ తో మీటర్ కన్సోల్ బైక్ ఫ్రంట్ లుక్ కు అందాన్ని చేకూరుస్తోంది. ఇన్స్ట్రుమెంట్ ప్యానెల్ స్మార్ట్ డిజైన్ తో మరింత లుక్ వచ్చింది. డైమండ్ షేప్డ్ హెడ్ ల్యాంప్, స్టైలిష్ టెయిల్ ల్యాంప్స్ తో పాటు పవర్ఫుల్ ఇండికేటర్స్, మల్టిపుల్ వెట్ క్లచ్ డ్రీమ్ నియో బైక్ ప్రత్యేకతలు. పొడవాటి సీట్ తో కంఫర్ట్ గా కూర్చునే సౌకర్యంతో పాటు లాంగ్ డ్రైవ్ లో అలసట లేకుండా జర్నీ చేయొచ్చని కంపెనీ చెబుతోంది. సిక్స్ స్పోక్ వీల్స్ తో డిజైన్ చేసిన అలాయ్ వీల్స్ బైక్ కు ఎలిగెంట్ లుక్ ను అందిస్తున్నాయి. ట్యూబ్లెస్ టైర్లు ఇవ్వటంతో బైక్ పంక్చర్లైనా కొంత దూరం వరకు డ్రైవ్ చేసుకుంటూ పోవచ్చు. స్లీక్ గా డిజైన్ చేసిన సైలెన్సర్ తో బైక్ సైడ్ లుక్ మరింత పెరిగిందని చెప్పొచ్చు. సెల్ఫ్ స్టార్టర్ తో పాటు కిక్ స్టార్ట్ కూడా అందుబాటులో ఉంది. దీని ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ 8 లీటర్లు. ఇక ఇంజిన్ విషయానికి వస్తే సుపీరియర్ 110cc అడ్వాన్స్డ్ హై పవర్ ఇంజిన్ తో పాటు మంచి టర్క్ అవుట్పుట్ ఉంది. హోండా ఎకో టెక్నాలజీ ద్వారా బైక్ స్మూత్ గా వెళ్లడంతో పాటు మైలేజీని పెంచుతుందని హోండా చెబుతోంది. హెచ్ఈటీ టెక్నాలజీ హోండా బైక్స్ కే హైలైట్ గా చెప్పొచ్చు. డ్రీమ్ నియో లీటర్కు 74 కిలోమీటర్ల మైలేజీనిస్తుంది. కలర్స్ లో అందుబాటులో ఉన్న హోండా డ్రీమ్ నియో బైక్ హైదరాబాద్ ఎక్స్ షోరూమ్ ధర 48,478 రూపాయలు.
మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడి పెట్టాలనుకునేవారు డెట్ ఫండ్స్ ద్వారా ఇన్వెస్ట్ చేస్తే రిస్క్ తక్కువ ఉంటుందంటున్నారు ఫైనాన్షియల్ ప్లానర్స్. డెట్ ఫండ్స్లో పెట్టుబడి పెట్టే ముందు తీసుకునే జాగ్రత్తలు, వచ్చే లాభాలపై పర్సనల్ ఫైనాన్షియల్ ప్లానర్ స్వప్న అందిస్తున్న సూచనలు, సలహాలు ఈ వారం మనీ టిప్లో. మ్యూచువల్ ఫండ్స్ మనకున్న అవెన్యూస్లో వన్ ఆఫ్ ద మోస్ట్ అప్కమింగ్ ఇంపార్టెంట్ అవెన్యూ ఇన్వెస్ట్మెంట్ గురించి. దాంట్లో ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు ఇది రిస్కీ ఎలా చేయాలి అని అర్థం కాదు చాలామందికి. బట్ టు స్టార్ట్ విత్ మనం దీంట్లో డెట్ ఫండ్స్ అనేవి కూడా ఉంటాయి. ఆ డెట్ ఫండ్స్ ద్వారా మనం ఎంటర్ అయితే కనుక కొంచెం బెటర్ అండర్స్టాండింగ్ వస్తుంది అండ్ రిస్క్ తక్కువ ఉంటుంది. ఈ డెట్ ఫండ్స్ ఏంటంటే మెయిన్గా ఇవి కొన్ని గవర్నమెంట్ సెక్యూరిటీస్లో అండ్ బాండ్స్లో అలాంటి వాటిల్లో పెడతారు దీంట్లో ఉండే ఫండ్స్ని. సో ఆ గవర్నమెంట్ ఫండ్స్ అవటం వల్ల అవన్నీ మనకి సెక్యూరిటీ అది ఎక్కువ ఉంటుంది. అండ్ ఇవి ఎట్లా వర్క్ అవుతాయి అంటే డిపెండ్స్ ఆన్ ద ఇంట్రెస్ట్ రేట్స్ అండ్ మెచ్యూరిటీ ఆఫ్ ద బాండ్స్. సో ఇంట్రెస్ట్ రేట్స్ కనుక మనకి ఇప్పుడు ప్రజెంట్ ఇంట్రెస్ట్ రేట్స్ కనుక రైజ్ అయినాయి తగ్గితే కనుక మనం ఇదివరకు కొన్ని ఇయర్స్ బ్యాక్ మన మెచ్యూరిటీ మన డెట్ ఫండ్ ప్రైస్ పెరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు ఇంట్రెస్ట్ రేట్స్ కనుక పెరిగితే కనుక ఇదివరకు మనం హై ఇంట్రెస్ట్ రేట్కి ఫిక్స్ అయి ఉన్న వాటి వర్త్ తగ్గుతుందన్నమాట. సో ఇట్ డిపెండ్స్ మోస్ట్లీ ఆన్ ద ఇంట్రెస్ట్ రేట్స్ ఓన్లీ. అలా ఇంకా దీంట్లో డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. క్లోజ్డ్ ఎండ్ ఉంటాయి అండ్ ఓపెన్ ఎండెడ్ ఉంటాయి. ఓపెన్ ఎండెడ్ ఏంటంటే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు దాంట్లోంచి బయటకు రావచ్చు. క్లోజ్డ్ ఎండ్ వచ్చేసి మనకి ఫిక్స్డ్ టైం పీరియడ్ ఉంటుంది. ఆ టైం పీరియడ్ వరకు మనం దాంట్లోనే ఉండాలి. ఆ టైం పీరియడ్ అయిన తర్వాతే మనం బయటకు రావడం జరుగుతుంది. దీంట్లో డిఫరెంట్ టైం పీరియడ్స్ కూడా ఉంటాయి. అప్ టు 91 days, 0 to 91 days అండ్ 91 days to 1 year అండ్ 1 year to 4 to 5 years అలా డిఫరెంట్ టైం ఫ్రేమ్స్ ఉంటాయి. సో ఆ టైం ఫ్రేమ్స్ సెలెక్ట్ చేసుకొని మనకి ఏదో సూటబుల్లో అది డిసైడ్ చేసుకొని దాంట్లో ఇన్వెస్ట్ చేసుకుంటే రిస్క్ తక్కువ, ఎంతో కొంత రిటర్న్స్ రావడం జరుగుతుంది. సో ఇవి ఈ వారం ఇట్స్ యువర్ మనీ విశేషాలు. వచ్చే వారం మరిన్ని ఇంట్రెస్టింగ్ బిజినెస్ న్యూస్తో మళ్ళీ మీ ముందుంటాను. అంటిల్ దెన్, దిస్ ఇస్ సునంద సైనింగ్ ఆఫ్.